పుల్లట్లకు కావాల్సినవి మజ్జిగ ఒక 2 డేస్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టి పులవబెట్టాలి. మజ్జిగ, బియ్యం, నేను స్టోర్ బియ్యం వాడుతున్నాను, మెంతులు, కొంచెం మినపప్పు. కడిగిన బియ్యం తీసుకోవాలి. బియ్యం కడుక్కుని ఈ మజ్జిగలో వేసుకోవాలి. బియ్యం నానటానికి వీలుగా మజ్జిగ కొంచెం ఇట్లా పోసుకోవాలి. మనం తీసుకున్న మజ్జిగని బట్టి బియ్యం క్వాంటిటీ ఉంటుంది. పట్టుమినపప్పు 1 స్పూన్ వేస్తున్నాను, కొంచెం మెంతులు. ఒక 4 అవర్స్ నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసి నానబెట్టుకుందాం. 4 అవర్స్ నానాలి. పిండి మిక్సీ వేసాను. మనం నానబెట్టిన మజ్జిగతో ఇంకేం వాటర్ యాడ్ చేయకుండా ఇలా చిక్కగా వేసుకోవాలి. ఇంకొక జార్ అవుతుంది, నేను మళ్ళీ వేస్తాను. ఇలా గట్టిగా మిక్సీ వేసుకోవాలి. కొంచెం పెద్ద గిన్నెలో వేసుకోవాలి, ఎందుకంటే పిండి పొంగే అవకాశం ఉంటుంది. కొంచెం పెద్ద గిన్నెలో వేసుకుని మూత పెట్టుకుని పెట్టుకుందాం. ఒక నైట్ అంతా ఇలా ఉండాలి. పిండి ఇలా అయింది. మార్నింగ్కి దీనిలో సాల్ట్ కలుపుకుందాం. సాల్ట్ వేస్తున్నాను. ఇలా ఉండాలి. ఎలా వేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెడుతున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేస్తున్నాను. నేను ఉత్తప్పం లాగా వేస్తున్నాను. దీన్ని దోసలాగా కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. పెట్టుకుని కాల్చుకుందాం. కొంచెంసేపు కాలింది, కడిగేసుకుందాం. కంప్లీట్ అయిపోయింది. తీసేస్తున్నాను. ఇది ఏ చట్నీతో అయినా తినచ్చు. అల్లం చట్నీతో చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.